స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏపీలో తాజా ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవటం ఆ పార్టీ నేతలు, మాజీ మంత్రులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో అంతకుముందు వైసీపీ మాజీ మంత్రులు చేసిన తప్పులను అధికారంలోకి రాబోతున్న టీడీపీ టార్గెట్ చేస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏసీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా టీచర్ల బదిలీలు చేపట్టడం ద్వారా బొత్స అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. వైసీపీ సర్కారులో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ అక్రమంగా టీచర్ల బదిలీలు చేపట్టారని ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో వర్ల రామయ్య ఆరోపించారు. ఒక్కో టీచర్ నుంచి అక్రమ బదిలీ కోసం 3 లక్షల నుంచి 6 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు. దీనిపై అవినీతి నిరోధక చట్టం కింద చర్యలు చేపట్టాలని ఆయన ఏసీబీ అధికారుల్ని కోరారు. దీంతో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. అయితే ఇంత హడావిడిగా చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే, ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఏసీబీకి బొత్స సత్యనారాయణపై చర్యలు కోరుతూ వర్ల రామయ్య చేసిన ఫిర్యాదు వెనుక ఏముందనే చర్చ జరుగుతోంది. ఈ ఫిర్యాదు ఉద్దేశం బొత్స సత్యనారాయణకు బెదిరింపా లేక టార్గెట్లో భాగమా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే వైసీపీ ఓటమి తర్వాత బొత్స జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైనా బొత్స ముందరికాళ్లకు బంధాలు వేయటమే లక్ష్యంగా టీడీపీ ఈ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.